చాలా టేస్టీగా ఉండే టమాటా రోటి పచ్చడిని ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం ఒక టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని హాఫ్ కప్ పల్లీలు వేయించుకుని తీసుకుందాం. పల్లీలు కొంచెం చిటిలు సరిపోతుంది. అదే పాన్లోకి 10, 12 పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని కలర్ చేంజ్ అయిన దాకా వేయించుకొని ప్లేట్లో తీసుకుందాం. ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 350 గ్రాముల టమాటాలు చాప్ చేసుకొని ఈ విధంగా వేసుకుందాం. నిమ్మకాయ చింతపండు కొంచెం పసుపు వేసుకొని టమాటా ముక్కలు మెత్తగా కుక్ చేసుకుందాం. ఒక టీ స్పూన్ జీలకర్ర, రుచి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మెత్తగా దంచేసుకుందాం. వేయించుకున్న పల్లీలు కూడా వేసుకొని మెత్తగా దంచేసుకుందాం. ముందుగా వేసుకోవడం వల్ల పల్లీలు జీలకర్ర బాగా మెదుగుతాయి. తర్వాత వేయించుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని మెత్తగా నూరేసుకోవాలి. ఉడికించుకున్న టమాటాల్లో స్కిన్ తీసేసి చింతపండు టమాటాలు వేసుకొని పచ్చడి నిదానంగా నూరుకోవాలి, లేకపోతే ఎగిసిపడుతుంది. చూడండి, ఈ విధంగా నూరుకున్న తర్వాత పచ్చడి పైకి తీసేసి ఒక వెల్లుల్లిపాయ వేసుకొని దంచుకొని మొత్తం పచ్చడి మొత్తం కలిపి నూరుకోవాలి. ఫైనల్గా చాప్ చేసిన కొరియాండర్ వేస్తే ఒకసారి నూరుకొని పోపు వేసుకొని సర్వ్ చేసుకోవాలి.